హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి సెప్టెంబర్ 2న ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అయితే ప్రజెంట్ అందరూ కూడా ఆయనకి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఫ్యాన్స్ కోసం అయితే గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. ఇక అటు అన్నయ్య మాత్రం తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఎంతగానో ఆలోచిస్తున్న క్రమంలో క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు నాగబాబు. అయితే దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ కావాలంటే ప్రజెంట్ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మట్టుకి ప్లాస్టిక్ అనేది అక్కడ ఎక్కువైపోయింది. ఆంధ్రలోనే కాకుండా ఎక్కడైనా కూడా ఆంధ్ర అనేది అది ప్లాస్టిక్ అనేది ఎక్కువగా మారిపోయింది అనుకోవచ్చు. అయితే ఇటు నాగబాబు మాత్రం సెప్టెంబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి అక్కడ ఉన్న కార్యకర్తలు అదేవిధంగా నేతలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి అని ఆయనైతే చెప్పుకొచ్చారు. ఒక విధంగా హరితహారం లాగానే అక్కడ కూడా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నాగబాబు సెప్టెంబర్ 2న అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆయనకు ప్రేమ అటు ప్రకృతి అన్న అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి ఆయన ముందు నుంచి కూడా ప్రకృతి ప్రియురు అనుకోవచ్చు. అటు పాలిటిక్స్లోకి రాకన్నా ముందు నుంచి కూడా ఆయనకి అటు చెట్లన్నా కూడా ప్రకృతి అన్నా కూడా చాలా ఇష్టం. మరి అలాంటి ఆయనకు ఇప్పుడు మనం ఇలాంటి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామని తెలిస్తే ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడని నాగబాబు ఫీల్ అవుతున్నారు. ఇక ఆయన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇదే ఆయన బర్త్డేకి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మట్టుకి ప్లాస్టిక్ని తీసేసి అన్నీ కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఉండే విధంగా స్టార్ట్ చేయాలి అని నాగబాబు కోరుకుంటున్నారు.